చూడాలి. ఇక దాంతోపాటే అఘోరి శ్రీవర్షినిల పెళ్లి ముచ్చట కూడా మొత్తం ఒక సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్గా అయిపోయింది. వాళ్ళు పెళ్లి చేసుకొని ఎక్కడో తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపెట్టి అటు కేదార్నాథ్ వైపు పోయి ఆ ఫోన్లో వీడియో కాల్స్ చేస్తూ వీడియోలకి అందుబాటులో వస్తూ టెలికాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో మీడియాతో మాట్లాడుతున్నారు పలు రకాలు. అయితే ఇదే క్రమంలో అసలు ఈ అఘోరి అనేట ఆయన అఘోరియే కాదు, ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తి అఘోరిల పరువు తీస్తూ ఉన్నాడు, అటు ట్రాన్స్జెండర్ల పరువు తీస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనేక ఫిర్యాదులు అఘోరి మీద అయినాయి. దాంతోపాటే శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా అఘోరి మీద కొన్ని ఫిర్యాదులు చేశారు. మా కూతుర్ని మాయమాటలు చెప్పి మోసం చేసి వలలో వేసుకొని తీసుకెళ్ళిండు, దయచేసి మా కూతురుని రక్షించాలని చెప్పేసి శ్రీవర్షిని రక్షించాలని చెప్పేసి ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు, ఆమె తరపు బంధువులు కావచ్చు, కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా అఘోరి మీద పోలీసులకు కొన్ని ఫిర్యాదులు అయితే చేశారు. మరి అసలు ఈ అఘోరి ఎవరే అంటే ఈయన అసలు పేరు సీను అంట. గతంలో చిల్లర మల్లరగా తిరుగుతూ నిత్యం మద్యానికి బానిసై డ్రగ్స్ తీసుకుంటూ అమ్మాయిలను వేధిస్తున్న క్రమంలో పట్టుకొని కొడితే కొంత గాయపడి ఆ చికిత్సలో భాగంగా ఆపరేషన్ చేయించుకొని ఏమంటారు ట్రాన్స్జెండర్గా మారిన వ్యక్తి అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆయన అవసరం దృష్ట్యా ఆ ట్రాన్స్జెండర్గా మారిండు, అంతేగాని ఆయనలో ట్రాన్స్జెండర్ లక్షణాలు లేవు. ఇదంతా కూడా గతమైనది, ఎంతో ఒక మోసం. అప్పుడు జరుగుతున్న సాధువులు అఘోరీలు ఆ ట్రెండింగ్ ఉన్న ఆ విషయాన్ని పట్టుకొని ఇదైతే బాగుంటుంది జనాల్లోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఒక ట్రాన్స్జెండర్గా మారి కొన్ని రోజులు అజ్ఞాతంలో అటు కాశీ వైపు వెళ్ళి ఆ జడలో అవన్నీ పెంచుకొని నేను అఘోరీగా మారిన, అఘోరీ బాబా దగ్గర శిష్యరికం చేసిన అని చెప్పేసి ప్రచారం చేసుకొని ఒక కారు వేసుకొని దాని చుట్టూ స్టిక్కర్లు వేసుకొని ఒక త్రిశూలము ఒక కత్తి పెట్టుకొని ఆ బొట్లు అవి పెట్టుకొని పౌడర్ అంతా పూసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఫేక్ అఘోరీ అని చెప్పేసి కొన్ని వార్తలైతే కొన్ని నిజాలైతే రోజుకోటి సోషల్ మీడియా వేదికగా కొన్ని బయటపడుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిత్యం పని చేసుకుంటే కానీ నిత్యం దాన్ని ఏమంటారు కూలి చేస్తే కానీ కుండ నిండని పరిస్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంట్లోంచి బయటకు వచ్చి గతంలో సైతం ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో ఉన్నాయంటే అఘోరి మీద, ఈ అమ్మాయిల మీద సంబంధించి వేధింపులు కావచ్చు, ఈ చీటింగ్ కావచ్చు. ఇప్పుడు తాజాగా అఘోరిగా మారి ఈ శ్రీవర్షిని పెళ్లి చేసుకొని వార్తలో కొన్ని రోజులుగా అటు గుడుల కాడికి పోయి గుడులను బలగొడతా, మసీదులను బలగొడతా, గుడులను రక్షిస్తా, సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని ఈ రకంగా చేస్తాను. ఇప్పుడు తాజాగా పెళ్లి చేసుకొని తెలుగు రాష్ట్రాలు దాటిపోయిండు, మా మీద ఊకూకనే ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, అసలు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా జోలికి వస్తే ఊకోం, ఇద్దరం కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం, మీడియాలో సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, పోలీసులు అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు, అరెస్ట్ చేస్తే మంచిగా ఉండదని చెప్పేసి కూడా బెదిరిస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా కొంత అఘోరిని అరెస్ట్ చేసేందుకు గతంలో కూడా మనం చూసినాం. ఆయన అఘోరి అక్కడ గుడుల కాడికి పోయినప్పుడు అక్కడిక్కడ రోడ్ల మీద చేసిన అలచలు చూస్తే అరెస్ట్ చేసేందుకు కొంత వెనుకాడు. అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇట్లా రెండు రెక్కలు ఇట్లా వెనక కట్టి తీసుకుపోయి జీప్లు ఎక్కించుకొని తీసుకుపోయి లోపలేస్తున్నారు. కానీ అఘోరిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే సనాతన ధర్మం అంటాడు, బొట్టు అంటాడు, హిందూ అంటాడు, అఘోరి అంటాడు, వేలాది మంది ప్రజలు నాకు భక్తులుగా ఉన్నారంటాడు. ఇవన్నీ కారణాల వల్ల కొంత ప్రజల నమ్మకాలను ప్రజల వాళ్ళు ఏమంటారు వారు పాటించే ఆ సాంప్రదాయాలు కొంత విలువ ఇచ్చి ఈ అఘోరి రూపంలో ఉన్నటువంటి ఈ సీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైతే మరి చాలా ఫిర్యాదులు అందినాయి. గతంలో పెద్ద పెద్ద బాబాలను కూడా అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ ఒక అమ్మాయిని మోసం చేసి లొంగ తీసుకొని ఒక కిడ్నాప్ అనే కేసు నమోదైంది, ఫేక్ అఘోరి అనే కేసు నమోదైంది. ఫేక్గా వేషం మార్చుకొని చేస్తున్న ట్రాన్స్జెండర్లు మోసం చేస్తున్నారని చెప్పేసి ట్రాన్స్జెండర్లు ఫిర్యాదులు చేశారు. మరోవైపు మేము స్వచ్ఛంగా కుటుంబాన్ని వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాం, బాబాలం ఒక ఆధ్యాత్మిక భావనలో ఉంటున్నాం, మా ముసుగు వేసుకొని మోసం చేస్తూ ఉన్నాడు, మా పరువు తీస్తూ ఉన్నాడని చెప్పేసి కొంతమంది బాబాలు అఘోరీలు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అఘోరిని అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల మీద వాళ్ళు స్పందించారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే, మా గురించి వార్తలు వేస్తే, మమ్మల్ని ట్రోలింగ్ చేస్తే మేము పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోతాం అని చెప్పేసి చేసే ఈ కామెంట్ ఏదైతుందో, స్టేట్మెంట్ ఏదైతుందో ఇది కూడా చచ్చిపోతా అని చెప్పేసి బెదిరించేది కూడా ఒక రకంగా చట్టాన్ని అతిక్రమించడమే. మరి దీని మీద పోలీసులు ఎలాంటి
చర్యలు తీసుకుంటారు. వేరే రాష్ట్రంలో ఉన్నాడు, వేరే రాష్ట్ర పోలీసులతోటి సహకారం తీసుకొని మనం పట్టుకొచ్చి లోపటేస్తారా, అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తారా, కౌన్సిలింగ్ చేస్తారా అనేది కూడా తేలాలి. నిజంగానే ఫేక్ బాబానా, ఫేక్ అగోరియా, ఫేక్ ట్రాన్స్జెండరా, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు కొంత విచారణ చేసి ఈ న్యూసెన్స్ ఏదైతే ఉందో న్యూసెన్స్ అంతటిని కూడా కొంత లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది జనాలు అనుకుంటా ఉన్నారు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఈ న్యూసెన్స్ను న్యూస్లోంచి తీసేసి దిశగా కొంచెం చర్యలు తీసుకోవాలని కోరిక. ఇక కొన్ని రోజుల క్రితము పరుగులు తీస్తున్న అంటే రన్నింగ్లో ఉన్న ఎంఎంటీఎస్ రైళ్ళ ఒక యువతి మీద ఒక యువకుడు